కొమరం భీం జిల్లా జైనూరు మండలం జంగాంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటిస్తున్నారు. లైవ్ చూద్దాం. అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. మీ అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ జైనూరు మండలం జంగాం గ్రామంలో ఆనాడు నేను ఇటు నుంచే పాదయాత్ర చేస్తూ సిఎల్పి నాయకుడిగా ఆ ఎండలో నడుస్తూ మీ అందరి మధ్యలో వచ్చినప్పుడు మీరందరూ సాధారణంగా స్వాగతం పలికి నాతో పాటు మీరు కూడా ప్రజాప్రభుత్వం రావాలని, ఇందిరమ్మ రాజ్యం రావాలని, ప్రజల కోసం పనిచేసే పీపుల్స్ గవర్నమెంట్ రావాలని చెప్పి నాతో పాటు మీరు కూడా అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తూ అది వచ్చేంత వరకు విశ్రమించొద్దని చెప్పి నాకు 4 మాటలు కూడా ప్రోత్సహించి నడిచినటువంటి మీ అందరినీ మరొకసారి నా హృదయపూర్వకంగా అభినందనలు చెప్తాను కాదు, కృతజ్ఞతలు చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను. ఆ రోజు ఇక్కడ నుంచి పాదయాత్ర చేస్తూ వెళ్తున్న సందర్భంలో ప్రతి ఊర్లో మార్గ మధ్యంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఆగాను. సాధ్యమైనంత ఎక్కువ మందితో మాట్లాడటం కోసం ప్రయత్నం చేశాను. మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, రైతులు కావచ్చు, అనేక రకాలైనటువంటి గిరిజన జాతులు కావచ్చు, దళితులు కావచ్చు, దళితేతరులు గిరిజనేతరులు కావచ్చు, అందరితో మాట్లాడారు. అందరూ చెప్పిందల్లా ఒక్కటే, తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛ పోయింది, స్వేచ్ఛ కావాలి మాకు. ఆ స్వేచ్ఛతో కూడినటువంటి ఇక్కడ ఉన్న వనరులు, సంపద ప్రజలకే పంచబడాలి. ఆ సంపద ప్రజలకు పంచడం కోసం మీరు నడుస్తూ ప్రయాణం కండి, మీతో పాటు మేము ఉంటాం. ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్న ఆ సంపదను ప్రజలకు పంచే కార్యక్రమం చేపట్టండి. మళ్ళీ ప్రభుత్వం వస్తుంది, వచ్చిన తర్వాత మీరు తప్పనిసరిగా మా దగ్గరికి రావాలి అని చెప్పి మీ అందరూ చెప్పిన మాటలు కూడా నేను మర్చిపోలేదు. అందుకే మీ అందరూ ఆనాడు నాతో నడుస్తూ మాట్లాడిన ప్రతి అంశాన్ని నేను రాసుకున్నాను. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నడిచి రాత్రి పూట పడుకునే ముందు ఉదయం నుంచి నాకు ఎవరెవరు ఏం మాట్లాడారో వాళ్ళ పేరుతో సహా, సమస్యలతో సహా రాసుకుని ఒక డైరీ లాగా రాసుకున్నాను. ప్రభుత్వం వచ్చిన మరుక్షణం నుంచే అదృష్టం కొద్ది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాకు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా, అది కూడా ఆర్థిక శాఖను చూసేటువంటి బాధ్యత నాకు చెప్పినప్పుడు ఆనాడు మీరు చెప్పిన ప్రతి సమస్యకి బడ్జెట్ లో ఆ సమస్యల పరిష్కారం చేయడం కోసం ఏమేమి పొందుపరచాలో వాటన్నిటినీ పొందుపరుచుకుంటూ వస్తూ వచ్చాం. అందులో భాగంగానే ఈరోజు మీరందరూ చూస్తూ ఉంటారు, ఈ గ్రామాల మధ్యలో నడుస్తున్నప్పుడు చాలా చోట్ల పాఠశాలలు సరిగా లేవని చెప్పారు. పిల్లలు చదివించుకోవడానికి కావాల్సిన వ్యవస్థలు సరిగా లేవని చెప్తే ఈ ప్రపంచంతో పోటీపడే స్థాయిలో ఈ ప్రాంతాల్లో పాఠశాలలు ఉండాలని ఆ రోజు అనుకున్నాను. అనుకుని ఈరోజు నేను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఆలోచన చేసి ఈ ప్రపంచంతో పోటీపడే స్థాయిలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఈరోజు యంగ్ ఇండియా ఇంటర్నేషనల్